Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఏవియన్ న్యూస్. హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో DBS శస్త్రచికిత్స విజయవంతం. పార్కిన్సన్ వ్యాధి, వణుకుడు వ్యాధి ప్రపంచంలో అత్యంత సాధారణ న్యూరోజెనెటిక్ వ్యాధి. ఇది మన దేశంలో ప్రతి 1,00,000 జనాభాలో 42 నుండి 60% ప్రజలు వ్యాధితో బాధపడుతున్నారని న్యూరాలజిస్ట్ పోగ్రో డైరెక్టర్ డాక్టర్ రూపం బోర్గాని అన్నారు. ఆదివారం హన్మకొండలో నక్కలగుట్టలోని యశోద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, పార్కిన్సన్ వ్యాధి హుజురాబాద్కు చెందిన అశోక్ రెడ్డి సుమారు 3 సంవత్సరాల క్రితం, కాజీపేట్కు చెందిన సంగీత గారు సంవత్సరం క్రితం వ్యాధి రావడంతో హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లోని చేరగా మా యొక్క వైద్య బృందంతో DP బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్సను విజయవంతం చేశామని తెలిపారు. ఇప్పుడు పేషెంట్లు ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. DBS యొక్క ప్రాత జబ్బు BP, షుగర్ వ్యాధి లాగా జీవితాంతం ఉంటుందని, ఈ వ్యాధి లక్షణాలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయని తెలిపారు. కొన్ని రోజులు మనం మందులు ఇస్తాం, క్రమంగా ఏమవుతుంది అని అంటే ఇది న్యూరో డీజనరేటివ్ డిసార్డర్. ఎలాగైతే మన జుట్టు తెల్లగా అవుతుందో అలాగే బ్రెయిన్ లో కూడా క్రమంగా వయసు ప్రకారంగా లేకపోతే ఎన్విరాన్మెంట్ మూలంగా కొన్ని తేడాలు వస్తాయి, చేంజెస్ వస్తాయి. సో ఈ వ్యాధి క్రమంగా రోజు పెరుగుతూ ఉంటుంది. దీనికి ఏం చేయాలి? మనం ఆ డోపామైన్ రీప్లేస్ చేయాలి. కొన్ని రోజుల వరకు ఈ డోపామైన్స్ మనం నోట్ ద్వారా ఇచ్చే డోపామైన్ సరిగ్గా పనిచేస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ డోపామైన్ మనం ఇచ్చేది కూడా సరిగ్గా పూర్తిగా పనిచేయదు. ముందు 3 గంటలు వచ్చే టాబ్లెట్ ఎఫెక్ట్ 2 గంటలు, తర్వాత 1 గంట వస్తుంది. తర్వాత ఏమవుతుంది అని అంటే మందు సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. వణుకు ఉండేది వణుకు పోతుంది, ఊపు వస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద విద్యా సదుపాయములతో ఒకటిగా భావిస్తున్న తెలంగాణలోని హైదరాబాద్లోని 4,000 పడకల స్థావరంలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉందని, సరసమైన ఖర్చులతో యశోద హాస్పిటల్ ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో న్యూరోసర్జన్ క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ అలుగోలు రాజేష్, రిజిస్టర్ డాక్టర్ ప్రసాద్, సాయి వెంకట్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.